నైట్ అంతా కంటిన్యూగా ఒక 40 కిలోమీటర్స్ నడిచాం కదా, అసలు మా పరిస్థితి చూడాలి. తూర్పు ఒక కాలు, పడమర ఒక కాలు పడుతుంది. సో ఎలాగోలా మెల్లగా బ్రష్ చేసేసి ఇదిగో బ్రేక్ఫాస్ట్ తినడానికి వచ్చాము. ఒక పట్టు గట్టిగా పట్టాము, మన ఆంధ్ర వాళ్ళ పట్టు. ఏమేమి వేసారంటే పకోడీ, అలానే బొరుగులతో చేస్తారు కదా, అది వండారు. సో బొరుగులది ఉప్మా తీసుకున్నాము. 2 సార్లు వేసుకొని మంచిగా తినేసాము. అమ్మ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. మా బావ, అలానే ప్రదీప్ రెడ్డి అన్న అండ్ రఘు అన్న అండ్ ఇలా మన తెలుగు వాళ్ళందరూ, అది పుష్ప. బ్రేక్ఫాస్ట్ చేసి అందరం అలా కూర్చున్నాం కాసేపు. అక్కడి నుంచి ఇక్కడ నడుద్దామని ఫిక్స్ అయిన తర్వాత, అంటే నైట్ అంతా వాకింగ్ చేసాం కదా, ఎర్లీ మార్నింగ్ కాళ్ళంతా పట్టకపోయినాయి. ఒక్కొక్కళ్ళ పరిస్థితి చూసారు కదా ఎలా ఉందో. అండ్ నా పరిస్థితి కూడా చెప్పేది ఏం లేదు, ఫుల్గా పట్టకపోయినాయి. కొంచెం ఒక్క 5 నిమిషాలు కూర్చుంటే అది స్వర్గం అనిపించింది. అరే నాకు అప్పుడు అనిపించింది, పాతకాలం వాళ్ళు ఎలా నడుస్తారా బాబు అంటే. మా తాతయ్య చెప్పేవాడు, మా మండలం వెళ్ళి నాకు పౌడర్లు అవి ఇవి కొనుక్కొని వచ్చేవాడంట. ఎలా వెళ్ళేవాళ్ళో ఏమో అనిపించింది. ఫైనల్లీ ఒక టెంట్లో అయితే కూర్చున్నాను. చాలా చాలా హాయిగా అనిపించింది. అలానే వీడియోలో చూడండి, ఒక అమ్మ వాళ్ళ కొడుక్కి కాళ్ళు వచ్చేస్తుంది, ఎందుకంటే బాగా పట్టకపోయి ఉంటాయి పాపం. మొత్తుతూ ఉంది వాడు పడుకుంటే. ఇక్కడ కాసేపు స్నాక్స్కి కూర్చున్నాము. జిలేబీ సూపర్ టేస్ట్ ఉంది, నెయ్యితో చేసినట్టున్నారు.